ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు జీతభత్యాలు ప్యాకేజీలు నిర్ణయించినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రత్యేక విధానం ఉంటుంది. ఇక్కడ వారి జీతభత్యాలు ఇతర అలవెన్స్లు డిఏ పెన్షన్లు నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే 7వ వేతన సంఘం 2025 డిసెంబర్ 31తో గడువు ముగిసింది. జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉన్నా ఇది ఇంకా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 2027 చివరిలో ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వేతన సంఘం వస్తే దానికి అనుగుణంగా ఉద్యోగుల కనీస వేతనం సహా ఇతర వార్షిక పెంపు డిఏ వంటివి పెరగాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు దీనికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్రం ఒక వేతన కమిషన్ను ఏర్పాటు చేయగా ఇది ఇప్పుడు వేరువేరు స్థాయిల్లో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతుంది. అన్నీ పరిశీలించి షిప్మెంట్ ఫ్యాక్టర్, జీతభత్యాలు, కనీస వేతనం వీటన్నిటిపై ఒక నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత అక్కడ ఆమోదం లభిస్తే అప్పుడు 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉంటుంది. అయితే అంతకుముందు ఇప్పుడు ఏ స్థాయి ఉద్యోగులకు జీతాలు ఎంత పెరగవచ్చు, షిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చని ఇలా రకరకాలుగా అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పుడు జైపూర్లో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో వేతన కమిషన్ చర్చలు ఉండగా తర్వాత చెన్నై, పుదుచ్చేరిలో నిర్వహించనుంది. అంతకుముందు పలు నగరాల్లో ఈ చర్చలు జరిగాయి. ఇక 2027 మే నాటికి వేతన కమిషన్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. అలాగే షిప్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల బేసిక్ పేను ఒక నిర్దిష్ట సంఖ్యతో గుణిస్తే వచ్చే మొత్తాన్ని కొత్త బేసిక్ పే అంచనాగా చూడొచ్చు. ఇక్కడ ఆ గుణించే సంఖ్యను షిప్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ఎంత ఉంటే కనీస వేతనం అన్ని రెట్ల మేర పెరుగుతుందన్నమాట. 7వ వేతన సంఘంలో దీనిని 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన సంఘం కింద అంతకంటే ఎక్కువ ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు ఏకంగా 3.8 షిప్మెంట్ ఫ్యాక్టర్ను కోరుచున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఇది 2.2 నుంచి 2.25 మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఏ లెవెల్ ఉద్యోగులకు ఏ షిప్మెంట్ ఫ్యాక్టర్పై జీతం ఎంత పెరుగుతుందో అంచనాల ప్రకారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 7వ వేతన సంఘం కింద ప్రస్తుతం లెవెల్ 5 ఉద్యోగుల కనీస వేతనం 29,200గా ఉండగా షిప్మెంట్ ఫ్యాక్టర్ 2గా ఉంటే కనీస వేతనం 58,400కు చేరుతుంది. 2.10 షిప్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 61,320 రూపాయలకి చేరుతుంది. 2.25 షిప్మెంట్ ఫ్యాక్టర్పై 65,700కు, 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్పై 75,000 అవుతుంది. అంటే షిప్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం ఆ స్థాయిలో పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే లెవెల్ 6 ఉద్యోగులకు ప్రస్తుతం కనీస వేతనం 35,400 ఉండగా 2% షిప్మెంట్ ఫ్యాక్టర్తో కనీసం 70,800 అవుతుంది. 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే 90,978 రూపాయలు అవుతుంది. లెవెల్ 7 ఉద్యోగుల విషయానికి వస్తే ప్రస్తుతం కనీస వేతనం 44,900 ఉండగా 2.57 షిప్మెంట్ ఫ్యాక్టర్పై కనీస వేతనం వరుసగా 89,800 నుంచి 1,15,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 8 ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు 47,600 కనీస వేతనం ఉండగా 2.25 షిప్మెంట్ ఫ్యాక్టర్పై కనీస వేతనం వరుసగా 95,200 నుంచి 1,22,332 రూపాయలకు చేరే అవకాశం ఉంది.